మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ దుర్గా ప్రసాద్. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ రిమూవ్ చేసిన తర్వాత ఇంట్రాడే స్ట్రాడల్స్ అండ్ పొజిషనల్ స్ట్రాడల్స్ చేసేవాళ్ళు, అంటే బ్యాంక్ నిఫ్టీలో ఇంట్రాడే స్ట్రాడల్స్ అలాగే కొంతమంది పొజిషనల్ స్ట్రాడల్స్ చేస్తూ ఉంటారు కదా, అది రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళలో చాలామంది నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాడల్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీక్లీ ఆప్షన్స్ రిమూవ్ చేశారు కదా బ్యాంక్ నిఫ్టీ, అంటే ఎక్స్చేంజ్కి ఒక ఎక్స్పైరీ ఉండాలని సెబీ రూల్ పెట్టిన తర్వాత నిఫ్టీలో ఓన్లీ నిఫ్టీ ఆప్షన్స్ మాత్రమే వీక్లీ జరుగుతున్నాయి. మిగతా రిమైనింగ్ వీక్లీ ఆప్షన్స్ రిమూవ్ చేశారు, ఓన్లీ మంత్లీ ఆప్షన్స్ ఉన్నాయి. ఎవరైతే స్ట్రాడల్స్ చేయడం లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి స్ట్రాడల్స్ ఇంట్రాడే చేసే బ్యాంక్ నిఫ్టీ, మోస్ట్లీ బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఎందుకంటే ప్రీమియం ఎక్కువ ఉంటుంది, అలాగే వాలటిలిటీ ప్రీమియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సెల్లర్స్, అలాగే వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి బయర్స్ ఎక్కువ మంది బ్యాంక్ నిఫ్టీని చూస్ చేసుకుంటారు. బ్యాంక్ నిఫ్టీని రిమూవ్ చేసిన తర్వాత చాలా వరకు చాలామంది నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్, అంటే వీక్లీ ఉంది ఇక్కడ నిఫ్టీ ఒకటే కాబట్టి నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ని చేస్తున్నారు. కానీ బ్యాంక్ నిఫ్టీకి వర్కౌట్ అయినట్టుగా, అంటే లాస్ట్ 4-5 ఇయర్స్ నుండి ఇంట్రాడే స్ట్రాడల్స్ వర్కౌట్ అయినట్టుగా ప్రజెంట్ నిఫ్టీలో వర్కౌట్ అవ్వట్లేదు, స్టాప్ లాస్లు హిట్ అవుతున్నాయి. మరి ఇది వర్కౌట్ అవుతుందా, కంటిన్యూ చేయొచ్చా, లేదంటే స్టాప్ చేయాలా అంటే, ఎప్పుడైనా సరే మార్కెట్ అనేది డైనమిక్, అంటే ఒకేలా ఎప్పుడు మూవ్ అవ్వదు కదా. అంతకుముందు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ స్ట్రాడల్స్ వర్కౌట్ ఎందుకు అయినాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రాడే స్ట్రాడల్ రైట్ అంటే కాలు పుట్టు సెల్ చేస్తాము, అది స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కాల్ సెల్ చేసిన దానికి ఒక 50 100 మన యొక్క మార్కెట్ యాంటిసిపేషన్ బట్టి, అలాగే పుట్ సెల్ చేసిన దానికి 50 కానీ 70 కానీ 100 కానీ స్టాప్ లాస్ పెడతాం. ఇప్పుడు వర్కౌట్ అవుతుందంటే బ్యాంక్ నిఫ్టీ కనుక న్యూట్రల్గా, అంటే రేంజ్ బౌండ్లో మూవ్ అయింది అనుకోండి, కాలు పుట్టు స్టాప్ లాస్ రెండు హిట్ అవ్వవు కాబట్టి ప్రీమియం డీకే ఉంటుంది కదా, టైం డీకే ఉంటుంది కదా, దానివల్ల కాలు పుట్లో ప్రాఫిట్ వస్తుంది. అంటే రేంజ్ బౌండ్ మార్కెట్లో వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. అలాగే ఎక్స్ట్రీమ్గా వన్ సైడ్, అంటే అప్ సైడ్ అవ్వచ్చు, డౌన్ సైడ్ అనొచ్చు, అంటే బాగా పెరిగిపోయింది అనుకోండి, అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు పెరుగుతూ ఎక్స్టెండ్ అవుతూ ప్లస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉందనుకోండి, వాళ్ళకి కాల్ సెల్లో లాస్ వస్తుంది కాదంటే స్టాప్ లాస్ ఎట్ ఎనీ కాస్ట్ అందరూ పెడతారు. కాబట్టి స్టాప్ లాస్ అనేది 50 75 మనం చూస్ చేసుకుందాం బట్టి హిట్ అయిపోతుంది, అంటే లాస్ అక్కడికి రిస్ట్రిక్ట్ అవుతుంది 75 పాయింట్స్కి. కానీ మార్కెట్ వన్ సైడ్ బాగా పెరిగిందంటే మనం పుట్టు కూడా సెల్ చేసాం కదా, దాంట్లో మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. అలాగే మార్కెట్ బాగా క్రాష్ అయిపోయింది, వన్ సైడ్ పడిపోయింది అనుకోండి, పుట్లో మనకి లాస్ వస్తుంది, పుట్ సెల్ చేసాము కానీ దానికి మనం స్టాప్ లాస్ పెట్టుంటాం కాబట్టి, ఒక ఎగ్జాంపుల్ 75 అనుకుంటే మన లాస్ 75తో రిస్ట్రిక్ట్ అవుతుంది. కాల్ అనేది బాగా మార్కెట్ పడిపోయింది కాబట్టి కాల్ అనేది బాగా మెల్ట్ అవుతుంది. ఈ కేసులో కూడా మనం ప్రాఫిట్లోనే ఉంటాం, అంటే వన్ సైడ్ అప్ ఆర్ వన్ సైడ్ డౌన్ అయితే మనం ప్రాఫిట్లోనే ఉంటాము. ఎందుకంటే ఒక దాంట్లో లాస్ వచ్చినా ఎక్స్ట్రీమ్గా మూవ్ అవుతుంది కాబట్టి ఆపోజిట్ ఆప్షన్ ప్రీమియం అనేది గట్టిగా మెల్ట్ అవుతుంది కాబట్టి మనం ప్రాఫిట్లో ఉంటాం. అంటే రెండు కేసులో మనం ప్రాఫిట్లో ఉంటాము. ఒకటి రేంజ్ బౌండ్ అంటే రెండు మెల్ట్ అయ్యడానికి ఛాన్స్ ఉంది, రెండు ఎక్స్ట్రీమ్గా మూవ్ అయినప్పుడు, వన్ సైడ్ మూవ్ అయినప్పుడు మనం ప్రాఫిట్లో ఉంటాం. కానీ మార్కెట్ కనుక వాలటిలిటీ వి షేప్లో ఉందనుకోండి, వి షేప్ ఆర్ ఆపోజిట్ షేప్ ఉందనుకోండి, మనకి కాలు పొట్టు రెండు స్టాప్ లాస్లు హిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ చూసారంటే వాలటిలిటీ అనేది విపరీతంగా పెరిగిపోయింది కదా, హెడ్జ్ ఫండ్స్, ప్రోప్ ట్రేడర్స్ మార్కెట్ని ఎట్టుకోవాలంటే అటు తీసుకెళ్ళిపోతున్నారు. దానివల్ల ఎక్స్ట్రీమ్గా మార్కెట్ మూవ్ అవుతుంది, స్పైక్స్ ఎక్కువ అయిపోవడంతో కాలు పుట్టు రెండు స్టాప్ లాస్లు హిట్ అయిపోతున్నాయి. అంటే ఇలాంటి మార్కెట్లో ఇంట్రాడే స్ట్రాడల్ అనేది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, రెండో దాంట్లో అంటే వన్ సైడ్ అప్ ఆర్ డౌన్ ఆర్ రేంజ్ బౌండ్లో మనకి వర్కౌట్ అవుతుంది. కానీ రెండు సైడ్లు మూవ్ అవ్వడం వల్ల రెండు స్టాప్ లాస్లు హిట్ అయిపోతుంది. దీనికి అడిషనల్గా మనకి ట్రేడింగ్ కాస్ట్ ఉంటుంది కదా, మనం ట్రేడ్ చేస్తాం, కాల్ అమ్ముతాం, పుట్ అమ్ముతాం, రెండు మళ్ళీ ఒక్కసారి అడ్జస్ట్ చేస్తాం. అంటే చాలా ట్రేడ్లు పడుతూ ఉంటాయి కదా, 4-5 ట్రేడ్స్ పడుతూ ఉంటాయి. 4-5 ట్రేడ్స్ పడినప్పుడు అన్ని ట్రేడ్కి మనం ట్రేడింగ్ కాస్ట్ అవుతుంది కదా. బ్రోకరేజ్ అంటే ఫిక్స్డ్ అనుకున్నా, మిగతా ఎస్టీటీ, టర్నో ట్యాక్స్, స్టాంప్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి కదా. ఎవరైతే హై వాల్యూమ్ చేస్తున్నారో వాళ్ళకి బ్రోకరేజ్ అనేది పెద్ద ఇంపాక్ట్ కాదు, కానీ 2 లాట్స్ 3 లాట్స్ 1 లాట్తో చేసే వాళ్ళకి బ్రోకరేజ్ కూడా పెద్ద మ్యాటర్ అవుతుంది. అంటే ట్రేడింగ్ కాస్ట్ మనకి ఆల్రెడీ ఒక నెగిటివ్ పాయింట్ ఉంది, అలాగే స్టాప్ లాస్లు రెగ్యులర్గా హిట్ అయిపోతూ ఉంటే ఆ లాస్ కూడా ఉంటుంది. కాబట్టి మార్కెట్ ఇప్పుడు ఇంట్రాడే స్ట్రాడల్స్ చేయొచ్చా అంటే, ప్రజెంట్ హెడ్జ్ ఫండ్స్, ప్రోప్ ట్రేడర్స్ మార్కెట్ని విపరీతంగా మ్యానిపులేట్ చేస్తున్నారు. ఒకప్పుడు మార్కెట్ ఇంత వాలటిలిటీ ఉండేది కాదు, వాలటిలిటీ ఉన్నా ఏదైనా రీజన్ ఉన్నప్పుడు ఉండేది. ఎందుకంటే ఈవెంట్ ఉందనుకోండి, ఫ్లక్చువేషన్స్ ఉంటాయి,
మార్కెట్ బాగా పడితే మళ్ళీ అక్కడ నుండి బయింగ్ రావడము, లేకపోతే మార్కెట్ బాగా సెల్ అయితే అక్కడ నుండి రికవర్ అవ్వడము, పడినప్పుడు బాగా పెరిగినప్పుడు మళ్ళీ సెల్లింగ్ కొంచెం ప్రాఫిట్ బుక్ రావడం, ఇట్లా మార్కెట్ ఏదైనా న్యూస్లు ఉన్నప్పుడు మూవ్ అయ్యేదే తప్ప వితౌట్ న్యూస్ అనేది నిఫ్టీ 300-400 పాయింట్స్ ఎప్పుడు మూవ్ అవ్వలేదు. ఈవెంట్స్, ఎలక్షన్స్ టైము, బడ్జెట్, మానిటరీ పాలసీస్, ఫెడ్ మీటింగ్స్ ఇలాంటి టైంలో తప్ప, అంటే మనకు అలాగా ఆ టైంలో ఎలాగో తెలిసిపోతుంది, మనం పెద్దగా దాన్ని తగ్గట్టుగా మనం ట్రేడ్ సెటప్ చేసుకుంటాం. కానీ ఏ ఈవెంట్ లేకుండా షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మార్కెట్ ఇంజెక్షన్స్ వస్తున్నాయి కదా, విపరీతంగా మూవ్ అవుతుంది కదా, ఇలాంటి టైంలో ఇంట్రాడే స్ట్రాటజీస్ అనేది కొంచెం దూరంగా ఉండడం బెటర్. అలాగే ఒక్కోసారి ఇప్పుడు 4 రోజులు వరుసగా డల్గా ఉందనుకోండి మార్కెట్, అంటే తక్కువ రేంజ్ బౌండ్లో మూవ్ అయిందనుకోండి, స్పైక్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ రోజులు అలా కంటిన్యూ అవ్వలేదు కదా. ఇప్పుడు 4 రోజులు లాస్ట్ వీక్ చూసామంటే మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే అసలు మార్కెట్ పెద్దగా మూవ్ అవ్వలేదు. ఫ్రైడే విపరీతంగా మూవ్ అయిపోయింది. అంటే ఎప్పుడైనా కనుక మార్కెట్ ఒక 3 or 4 డేస్ కంటిన్యూస్గా వెరీ లో రేంజ్లో మూవ్ అయిందంటే నెక్స్ట్ రోజు ట్రేడ్ చేయకపోవడం, అంటే ఇంట్రాడే స్ట్రాటజీ అనేది ఎంటర్ అవ్వకుండా ఉత్తమం. అలాగే పొజిషనల్ స్ట్రాటజీస్ చేసేవాళ్ళు, ఇంట్రాడే చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారో పొజిషనల్ స్ట్రాటజీస్ చేసేవాళ్ళు కూడా అంతే ఉంటారు. ఇంట్రాడే స్ట్రాటజీస్ చేసే వాళ్ళతో పోలిస్తే పొజిషనల్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళకి అడ్వాంటేజ్ ఏముంటుంది అంటే వాళ్ళకి ట్రేడింగ్ కాస్ట్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంట్రాడే చేస్తారనుకోండి, మీరు కంటిన్యూస్గా ట్రేడ్ చేయాల్సిందే. మార్నింగ్ సెల్ చేస్తారు 2, మధ్యలో మళ్ళీ క్లోజింగ్లో బై చేయాలి, స్టాప్ లాస్ సెట్ అయితే అదొక ట్రేడ్ అవుతుంది. అలాగే అడ్జస్ట్మెంట్స్ చేసినప్పుడు ఇంకొక అడిషనల్గా ఇంకో 2 ట్రేడ్లు పడతాయి. అంటే చాలా ట్రేడ్స్ అవుతాయి. మంత్లో చూసుకున్నామంటే చాలా ట్రేడ్స్ అవుతాయి. కానీ పొజిషనల్ స్ట్రాటజీ చేసేవాళ్ళు ఇవి కంటిన్యూస్గా ట్రేడ్స్ చేయరు కాబట్టి వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ట్రేడింగ్ కాస్ట్ అనేది కంపేర్ టు ఇంట్రాడే స్ట్రాటజీస్ తక్కువ అవుతుంది. వాళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్. ఇంట్రాడే అనుకోండి, గ్యాప్ అప్తో సంబంధం లేదు, న్యూస్లతో సంబంధం లేదు. అంటే ఇంట్రాడే అప్పుడు జరిగే న్యూస్లే తప్ప ఓవర్ నైట్ జరిగే న్యూసెస్తో సంబంధం ఉండదు. కాబట్టి డేటాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూసుకుంటే సరిపోతుంది. కానీ పొజిషనల్ స్ట్రాటజీస్ చేసేటప్పుడు ఏంటంటే గ్యాప్ డౌన్, ఇప్పుడు యూఎస్ మార్కెట్ మన 1300 పాయింట్స్ కరెక్ట్ అయింది, 1100 పాయింట్స్ క్లోజింగ్లో కరెక్ట్ అయింది. కానీ మన మార్కెట్ మరీ పెద్దగా రియాక్ట్ కాలేదు. కానీ మార్నింగ్ చూసారంటే 500 పాయింట్స్ వరకు గిఫ్ట్ నిఫ్టీ మైనస్లో ఉంది, 250తో క్లోజ్ అయింది. అంటే గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ జరిగితే పొజిషనల్ స్ట్రాటజీస్కి ఇబ్బంది. కాబట్టి మనం పొజిషనల్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళైతే దానికి హెడ్జ్ పెట్టుకోవాలి, ఎంతో కొంత హెడ్జ్ పెట్టుకోవాలి. ఇప్పుడు నిఫ్టీ 24,000 కాల్, మీరు ఏమనుకుంటున్నారు, 24,000 దగ్గరలో ఐడియల్ క్లోజ్, ఇంకా కిందకి ఎక్కువ పడలేదు, పైకి మరీ ఎక్కువ లేదు అనుకున్నారు అనుకోండి. కరెంట్ పొజిషనల్ స్ట్రాటజీస్ చేసే వాళ్ళకి ఏంటంటే ప్రీమియం అనేది ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ప్రీమియం ఎక్కువ ఉండే కొద్దిగా మనకి ప్రెజర్ తగ్గుతూ ఉంటుంది, సెక్యూరిటీ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు జనవరి స్ట్రాటజీ తీసుకున్నారంటే 24,000 కానీ 23,500 కానీ అరౌండ్ 850-900 పాయింట్స్ ఉంటుంది. ఎందుకంటే 1 month ప్లస్ 10 days దాకా ఉన్నాయి కాబట్టి, 1 month 10 days ఉన్నాయి కాబట్టి అరౌండ్ 850 పాయింట్స్ ప్రీమియం ఉంటుంది. 24 కాలే తీసుకున్నామంటే, 24 స్ట్రాటజీలే తీసుకున్నామంటే 24,000కి 850 ప్లస్ ఆర్ మైనస్ వరకు మనకి రిస్క్ లేదు. అంటే గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ 200 పాయింట్స్ ఓపెన్ అయినప్పుడు మనకి ఓపెన్ అయినా పెద్ద ప్రాబ్లం కాదు. కానీ నెక్స్ట్ రోజు ఇప్పుడు గ్యాప్ డౌన్ 200 పాయింట్స్ అయింది, నెక్స్ట్ డే కూడా గ్యాప్ డౌన్ 200 పాయింట్స్ అయింది అనుకోండి, అప్పుడు కాల్ మెల్ట్ అయిన దాంతో పోలిస్తే పుట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఇన్ ది మనీకి వచ్చినప్పుడు మనకి కొంత ఇష్యూస్ అవుతాయి, డీప్ ఇన్ ది మనీకి వెళ్ళినప్పుడు ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు కాల్ పుట్టు సెల్ చేసినప్పుడు అప్ సైడ్ ఏమో కానీ డౌన్ సైడ్ చిన్న కింద బాగా ఓటీఎంకి వెళ్ళి ఒక పుట్టు బై చేసుకుంటే రిస్క్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 1000 పాయింట్స్ పడిపోవడానికి ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది, కానీ 1000 పాయింట్స్ పెరగడానికి మనకి తెలుస్తూ ఉంటుంది. పెరిగే టైంలో మనం దాన్ని బట్టి స్ట్రైక్ ప్రైజ్ను రొటేట్ చేసుకోవచ్చు. అంటే 24,000 కాల్ పుట్టు ఆర్ 23,500 కాల్ పుట్టు అమ్మినప్పుడు కింద 1,500 పాయింట్స్కి అట్లీస్ట్, లేదా రిస్క్ తక్కువ ఉండాలి, బాగా తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మీ ప్రీమియం రిసీవ్డ్ కంటే ఒక 100-200 అంటే 1000 పాయింట్స్ కింద కానీ 1000 పాయింట్స్ పైన కానీ ఆప్షన్ బై చేస్తే యాక్చువల్లీ బటర్ఫ్లై స్ట్రాటజీ అవుతుంది, ఆ ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే అడ్జస్ట్మెంట్స్ కూడా మనకు తెలిసి ఉండాలి. 24,000 కాల్ పుట్టు అమ్మారు, మార్కెట్ కిందకి వెళ్తుంది, రిస్క్ అనేది ప్రీ డిఫైన్డ్ కానీ ఉంది కదా, దాన్ని మళ్ళీ హెడ్జ్ చేయడానికి బుల్ కాల్ స్ప్రెడ్ కానీ లేదా నేకెడ్ బుల్ కాల్ స్ప్రెడ్ యూజ్ చేసుకుంటే మనకి రిస్క్ అనేది ఇంకా ప్రీ డిఫైన్డ్ అవుతుంది. ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కానీ ఏదైతే రిస్క్ ఉందో దాన్ని ఇంకా తగ్గించుకోవచ్చు, లేదా క్యాలెండర్ చేయడం ద్వారా కానీ బుల్ కాల్ స్ప్రెడ్ చేయడం ద్వారా కానీ స్ట్రాటజీని మనం అడ్జస్ట్ చేసుకోగలగాలి. ఏదైనా యూనిఫామ్గా ఒకే ట్రేడ్ చేస్తామంటే మార్కెట్ కొన్ని టైంలో మనకు వర్కౌట్ అవుతుంది, కానీ మార్కెట్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది. ఒకసారి డల్గా ఉంటుంది, ఒకసారి హెవీ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి, ఒకసారి స్పైక్స్ తక్కువ ఉంటాయి, ఒకసారి స్పైక్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏదైనా మన స్ట్రాటజీ వర్కౌట్ అవ్వాలి అంటే ఎంతో కొంత మనకి అడ్జస్ట్మెంట్స్ తెలిసి ఉండాలి, ఆపోజిట్ ట్రేడ్స్ చేయడం తెలిసి ఉండాలి.
అలాగే రిస్క్ని మినిమైజ్ చేయడం తెలిసి ఉండాలి. ఏ టైంలో మనం దూరంగా ఉండాలి. చెప్పాను కదా, 4 రోజులు వరుసగా మార్కెట్ డల్గా ఉందనుకోండి, అలా కంటిన్యూ అవ్వలేదు కదా, కంటిన్యూ అయిందంటే ప్రీమియమ్స్ అలాగే మెల్ట్ అయిపోతాయి. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రీమ్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నప్పుడు మనం 4 రోజులు 3 డేస్ 4 డేస్ ఎప్పుడైనా డల్గా మూవ్ అయినప్పుడు నెక్స్ట్ డే ఇంట్రాడే స్ట్రాటజీకి దూరంగా ఉండడం బెస్ట్. అలాగే పొజిషనల్ స్ట్రాటజీస్ చేసేటప్పుడు ప్రీమియం అనేది రిసీవ్డ్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉందనుకో 900 పాయింట్స్ ప్రీమియం రిసీవ్డ్ అనుకోండి, కరెంట్ మంత్ ఎలాగో అంత ఉండదు, మనకు 1 మంత్ అయితే నెక్స్ట్ మంత్ అనుకోండి, మా మంత్ మధ్యలో ఉన్నాం మనం, నెక్స్ట్ మంత్ సెలెక్ట్ చేసుకుంటే మనకు ప్రీమియం రిసీవ్డ్ ఎక్కువ ఉంటుంది. అలాగే మంత్ క్లోజింగ్కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మంత్ కాక 4 మంత్ అంటే 3rd మంత్, అంటే ఇప్పుడు డిసెంబర్ ఎండ్కి వచ్చేసింది, ఆల్రెడీ డిసెంబర్ ఎండ్కి వచ్చింది, ఇంకొక 1 వీక్ తర్వాత ఎంటర్ అయ్యేవాళ్ళు జాన్ ఎక్స్పైరీ కంటే ఫిబ్రవరి ఎక్స్పైరీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. కాకపోతే జాన్ ఎక్స్పైరీతో పోలిస్తే ఫిబ్రవరి ఎక్స్పైరీ ప్రీమియం మెల్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఒకవేళ జనవరి ప్రీమియం మీరు స్ట్రాటజీస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు దానికి అడిషనల్గా ఇంకొక హెడ్జ్ని యాడ్ చేయగలగాలి. థ్యాంక్ యూ.